వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ మీకు కొన్ని కొత్త డిజైన్స్ చూపించబోతున్నానండి. ఈ సారీస్ అన్నీ వచ్చేసి ఒక్కటే కస్టమర్వి. యాక్చువల్గా వీళ్ళ సిస్టర్ వచ్చేసి నా దగ్గర ఇంతకుముందు వర్క్ చేయించుకున్నారు. అయితే తన బ్లౌజ్ చూసి వాళ్ళ సిస్టర్ సిద్దిపేటలో ఉంటారంట. సిద్దిపేట నుంచి సారీస్ అన్నీ తీసుకొని వచ్చి నాకైతే ఆర్డర్ ఇచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అందులో వచ్చేసి ఫస్ట్ సారీ అయితే ఇది ఇలా మొత్తం బేబీ పింక్ కాంబినేషన్లో ఉంది. సారీ వచ్చేసి ఇలా రోజెస్ లాగా ఇలా ఉంది. సో అయితే ఏం చేస్తా అంటే నేను ఇప్పుడు వచ్చేసి ఇలా బేబీ పింక్ బార్డర్ వచ్చేసి బేబీ పింక్ వచ్చింది కదా, బేబీ పింక్ బ్లౌజ్ తీసుకొని ఈ సిల్వరు, ఈ రెడ్ కలర్ ఉంది కదా, రెడ్, ఈ మెజంతా పింక్లా ఉంది. ఇది పళ్ళులో వచ్చేసి ఇలా రామగ్రీన్, కొంచెం ఇలా రామగ్రీన్ ఉంది. పళ్ళు మొత్తం ఇలా రామగ్రీన్లో వచ్చింది. సో ఈ 3 కలర్స్ పెట్టి నేనైతే వర్క్ చేశానండి. శారీ వచ్చేసి ఇది అయితే ఎలా వర్క్ చేస్తాను అంటే ఈ డిజైన్ వచ్చేసి వాళ్ళ సిస్టర్ వేయించుకున్న డిజైనే తనకు కంపల్సరీ కావాలి అని చెప్పి ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను. సో తను కూడా ఏంటంటే ఈ డిజైన్ నాకు కూడా కావాలి, మాకు వేసుకుంది కదా అని చెప్పి తను కూడా వేసుకుంది. బ్యాక్ వచ్చేసి ఇది చాలా బాగుంటుందండి. ఇట్లా ఫ్లవర్ చూసారా, డిఫరెంట్గా ఉంటుంది ఈ ఫ్లవరు. ఇలా ముద్దగా ఇట్లా మంచిగా ఇట్లా చాలా బాగా వచ్చింది ఫ్లవర్ అయితే. చూసారా ఇలా వచ్చింది. సిల్వరు, మెజంతా పింక్, రెడ్డిష్ పింక్ యూజ్ చేసి అయితే ఈ డిజైన్ అయితే చేసాం. ఇది బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్ కూడా ఒక 3 ఫ్లవర్స్ వచ్చాయండి. చూసారా బ్యాక్. హ్యాండ్స్ వచ్చేసి ఇవి చాలా సింపుల్గా వస్తాయండి. జస్ట్ ఒక సింగిల్ లైన్ మాత్రమే వస్తుంది ఇలా. అండ్ ఇవే ఫ్లవర్స్, జస్ట్ ఒక సింగిల్ లైన్ మాత్రమే వస్తుంది. కానీ ఏంటంటే ఎప్పుడు రొటీన్గా వేసుకునే ఫ్లవర్స్ కాకుండా డిఫరెంట్గా ఉంటాయని ఇలా. రామగ్రీన్ అనేది చూపించాను కదా మీకు, పళ్ళుల్లో ఉండబట్టి ఇలా హైలైట్ చేశాను నేను. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇది పట్టు సారీ ఉందండి, రామగ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది. సరే సారీ అంతా ఇది సిల్వర్ హాఫ్ గోల్డ్ 2 ఉన్నాయి. ఇది గోల్డ్, ఇది వచ్చేసి సిల్వర్. కాకపోతే నేనేం చేశాను అంటే సిల్వరే యూజ్ చేశాను. రామగ్రీన్కి సిల్వర్ అయితే బాగుంటుంది. ఈ మెజంతా పింక్ అనేది ఇప్పుడు నేనైతే బ్లౌజ్ పీస్ తీసాను కదండి, ఇలా మెజంతాలో నేను బ్లౌజ్ పీస్ తీసాను. కొంచెం లైట్ కలర్ కావాలని చెప్పారు వాళ్ళు, ఇలా తీసాను. సెకండ్ వన్ అయితే ఈ పట్టు సారీ కదండి, కొంచెం హ్యాండ్స్ హెవీగా కావాలని చెప్పారు. సో ఈ డిజైన్ నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా, చాలామంది వేసుకుంటారని. చూడండి ఇది వచ్చేసి బ్యాక్, శారీ కలర్ సిల్వర్ యూజ్ చేసా చూడండి. బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాక్. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. అసలు మగ్గం లుక్ లాగా మొత్తం ఇట్లా నాట్స్ లాగా చాలా మంచిగా, చాలా లుక్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్. నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఈ డిజైన్ మనకు రౌండ్ కావాలంటే రౌండ్, కట్ వర్క్ కావాలంటే కట్ వర్క్, ఏదైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. హ్యాండ్స్ ఈ డిజైన్కి వచ్చేసి హ్యాండ్స్ హెవీగా ఉంటాయి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా చూసారా, హ్యాండ్స్ ఎంత బాగుంటాయండి. హ్యాండ్స్ అయితే ఈ డిజైన్కి ఒక్క బ్లౌజ్ అయినా సరే అట్లీస్ట్ బ్లాక్ మీద సిల్వర్ గోల్డ్ పెట్టి కాంబినేషన్లో వేసుకున్న అన్ని శారీస్ మీదకి వేసుకోవచ్చు అని అనిపిస్తుందండి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఇందులో ఒక లైన్ సింగిల్ లైన్ కావాలన్నా ఉంది, మీడియం హ్యాండ్ ఉంది, 5 ఇంచెస్, ఇది 10 ఇంచెస్ అండి. మనకి ఎలా కావాలని ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చండి. శారీ వచ్చేసి చూసారు కలర్ కాంబినేషన్ ఇలా. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి ఇది. థర్డ్ వన్ వచ్చేసి ఇదంతా శారీ వచ్చేసి రామగ్రీన్ అండి, రామగ్రీన్ విత్ పింక్ కాంబినేషన్. ఇదంతా కాపర్ వచ్చింది శారీ. నేను ఏం చేశాను, ఈ పళ్ళు అంతా ఇలా పింక్ ఇచ్చాడు కదా, నేను పింక్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని కాపరు ఈ రామా బ్లూతో వర్క్ చేశాను. ఇప్పుడు
వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇది డిఫరెంట్గా. ఇవి కూడా హ్యాండ్స్ ఏంటంటే పట్టు టైపే ఉంది కదా సారీ అని హ్యాండ్స్ అయితే వీళ్ళు హెవీగానే కావాలని చెప్పారండి. సో నేనైతే బ్యాగ్ వచ్చేసి ఇదైతే నేను కొత్తగా వేసాను. డిజైన్ వచ్చేసి నేనైతే ఫస్ట్ టైం వేసానండి డిజైన్. బ్యాగ్ వచ్చేసి ఇలా చూసారా, ఇది బ్యాగ్ డిఫరెంట్గా ఉంది. డిజైన్ అంతా చూడండి, ముద్దగా పడ్డదండి. డిజైన్ కూడా థ్రెడ్ కూడా ఎంత ముద్దగా వచ్చిందంటే చూడండి, చాలా బాగా అనిపించింది. ఇది బ్యాగ్ నెక్ వచ్చేసి ఇలా ఉంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా క్రాస్. కలర్ కాంబినేషన్ బాగుంటే ఎంత బాగుందండి అసలు అనిపించింది నాకు కూడా. ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఉంటే ఏ డిజైన్ అయినా లుక్ వస్తుందేమో. అయితే ఇప్పటివరకు అన్నీ డిఫరెంట్గా డిజైన్స్ హ్యాండ్స్ అన్నీ నార్మల్గా వేసాం కదండి. ఇప్పటివరకు ఈ హ్యాండ్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి. హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్ చూసారా, ఇవి హ్యాండ్స్ ఎలా అంటే ఒక ఇలా చందమామలాగా ఇట్లా డిఫరెంట్గా కింద వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది. తర్వాత మధ్యలో వచ్చేసి ఇలా చందమామ షేప్లో ఇలా వచ్చి పైన వచ్చేసి మళ్ళీ లైన్స్ వస్తాయి. ఇది వచ్చేసి హ్యాండ్ కూడా ఎంత వర్క్ ఫినిషింగ్ చూసారండి. ఎక్కడ అసలు ఏమీ లేవడం కానీ పలుచగా పడడం కానీ అట్లా ఏం లేదు. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది కూడా బాగా నచ్చింది నాకు. హ్యాండ్ కూడా ఏంటంటే మనం వేసుకున్నా కూడా స్టిచ్చింగ్ అయితే దీనికి లుక్ అనేది మనకు అర్థమవుతుంది. ఇలా పైకి వస్తుంది కదా హ్యాండ్ అంతా కంప్లీట్గా ఇలా అనిపిస్తుంది. ఇది వచ్చేసి థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి దీనికి శారీ ఏం లేదండి. కాకపోతే నేను ఇంతకుముందు సేమ్ పీస్ ఒక కస్టమర్కి వర్క్ చేసాను ఇదే కలర్ కాంబినేషన్ పెట్టి. మాకు కూడా అదే కలర్ కాంబినేషన్స్తో వర్క్ అయితే చేయమని చెప్పారు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. బ్యాగ్ చూసారా, బ్యాగ్ ఫ్లవర్స్ ఎల్లో గోల్డ్ పింక్ కాంబినేషన్తో అయితే వర్క్ చేశాను నేను. ఈ డిజైన్ కూడా ఇది కూడా అసలు ఎంత బాగా స్టిచెస్ చాలా బాగా పడ్డాయండి. ఇవి కూడా ఎంత థిక్గా పడ్డాయంటే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. చాలా బాగా అనిపించింది డిజైన్. ఇది బ్యాక్. ఓకేనా, ఇది వచ్చేసి ఫ్రంట్. ఇవి హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ కావాలని అడిగారు. ఇందులో మనం ఎల్బో హ్యాండ్ కూడా వేసుకోవచ్చు. సో ఏం చేసాం, షార్ట్ అంటే జస్ట్ ఒక 5 ఇంచెస్ హ్యాండ్కి ఇది మనకి కంప్లీట్గా సరిపోతుంది. పైన కొంచెం ప్లెయిన్ వస్తుంది. ఇవి వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్ కూడా డిఫరెంట్గా వచ్చింది చూసారా, ఒక జస్ట్ ఇలా లైన్ వచ్చేసి అక్కడక్కడ బుటీస్ లాగా రావడం అలా రాకుండా ఒక బంచ్లా వస్తుంది డిజైన్. అందుకే చాలా బాగుంటుందండి. చూడండి ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది అంటే. ఈ 2 హ్యాండ్స్. ఇది వచ్చేసి ఫోర్త్ వన్ అవుతుంది. ఏంటంటే హాఫ్ వైట్ మీద అన్ని మల్టీ కలర్తో ఉంటే ఏ శారీకైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వాళ్ళ అమ్మాయి కోసం అయితే ఇలా డిజైన్ చేయించారు. ఇలా పాట్ నెక్లో అయితే వేసాము. వర్క్ వచ్చేసి చూసారా, రామా గ్రీన్, ఎల్లో, పింక్, గ్రీన్, గోల్డ్, బ్లూ ఇన్ని కలర్స్తో అయితే వర్క్ చేసాము. ఇది వచ్చేసి పాట్ నెక్, ఇలా బోట్ నెక్లా వస్తుంది బ్యాక్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ కూడా ఇలా కట్ వర్క్లో వస్తుందండి. కలర్ కాంబినేషన్స్ చూసారు కదా ఇలా. ఈ డిజైన్కి వచ్చేసి హ్యాండ్స్ అయితే చాలా హైలైట్ అండి. హ్యాండ్స్ ఏంటంటే హెవీగా వస్తాయి ఇట్లా. ఇలా వస్తాయి హ్యాండ్స్ మొత్తం. వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే ఎక్కడ కూడా అసలు వర్క్ మనకి లేవడం కానీ లూజ్గా రావడం కానీ అలాంటివి ఏమి ఉండవు. మొత్తం ఇలా వచ్చింది. కట్ వర్క్లో వస్తుంది హ్యాండ్ కూడా. ఇది హ్యాండ్స్ వచ్చేసి 2 హ్యాండ్స్ ఇలా వచ్చాయి.
ఇదైతే క్యాజువల్గా వేయించుకున్నారు. వేరే శారీస్ మీద కూడా యూజ్ అవుతుంది కదా, హాఫ్ వైట్లో మా పాప కోసం ఎప్పుడైనా శారీ హాఫ్ శారీ వేసుకోవాలంటే యూజ్ అవుతుందని ఇలా వేసుకున్నారు. బాగుంది కదండి డిజైన్ చాలా. ఇవేనండి వాళ్ళ డిజైన్స్ అయితే. ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.